హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను జిందగీ. ఈ రోజటి వ్లాగ్ ఏంటంటే, ఏ కర్రీ చేయాలో తోచినప్పుడు సింపుల్గా 15 నిమిషాల్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. టమాటా రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ముందుగానే రైస్ ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే ముందుగానే ఉడకబెట్టుకోవట్లేదు. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. వాటిని ముందుగానే నానబెట్టుకొని పక్కకు ఉంచుకుంటున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్, నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత వాటిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత వాటిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు మొత్తాన్ని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. అవి డార్క్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత వాటిలో కట్ చేసి పెట్టుకున్నంటే 6 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్ బియ్యానికి సరిపడా అంటే 6 టమాటోస్ తీసుకున్నాను. అవి కూడా మీడియం సైజు. తర్వాత కొంచెం ఆయిల్లో టమాటోస్ వేగిన తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం బియ్యం ముందుగానే ఉడికించుకోవట్లేదు కాబట్టి బియ్యానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, 3 or 4. మేము కొంచెం స్పైసీగా తింటాము, కారం కూడా ఎక్కువనే వేసుకున్నాను. కొంచెం రెడ్గా ఉంది, మరి ఇంత రెడ్గా ఉంది అనుకోకండి. కొంచెం కారం పొడి కలర్ ఎక్కువగా ఉందన్నమాట. ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, వాటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని టమాటోస్ కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 5 minutes అలా ఉంచేసేయండి. చూసారు కదా, ఆయిల్లో టమాటోస్ అన్నీ వేగుతున్నాయి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చినంత వరకు టమాటోస్ బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం పొడి వేసుకోండి. మేమైతే స్పైసీగా తింటామని చెప్పాను కదా, నేను 3 teaspoons వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం పొడి కూడా కొంచెం వేగిన తర్వాత నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ముందుగానే దాల్చిని, లవంగా, ఇలాచి వేసుకున్నాం కాబట్టి నేను మిగతా ఏ మసాలా వేసుకోవట్లేదు. ఓన్లీ ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అదే గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా, వాటర్ వేసాం కదా, వాటి మరిగేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మరుగుతుందా లేదా చూద్దాం. ఇంకా మరగట్లేదు, ఇంకా 1 minute టైం పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత 1 minute తర్వాత మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో 1 minute. ఇంకా పూర్తిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత వాటిలో ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని మొత్తం వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకుని
నేను ఈ వీడియో తిన్న తర్వాతే అప్లోడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, లేతే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.